తప్పకుండా జరుగుతుంది. జరగపోతే? జరిగితే హలో, ఎవరండి? వినిపించట్లేదు. ఎవరు? సల్యూట్ చీఫ్. అర్జున్ అని ఓ కొత్త ఏసీ మన గేమ్ లోకి ఎంటర్ అవుతున్నాడు. ఎవడు వాడు? అర్జున్, ఈ కేసుని నువ్వే టేకప్ చేయి. మోడర్న్ కంట్రోల్ రూమ్ నువ్వు కంప్లీట్ గా యూజ్ చేసుకోవచ్చు. సార్, ప్లీజ్ సిట్ డౌన్. వీళ్ళందరూ మోడర్న్ కంట్రోల్ రూమ్ కి చెందిన కోర్ టీమ్స్. సిటీలో ఉన్న 4 లక్షల కెమెరాస్ ని నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అని జోన్ వైజ్ గా ఇక్కడి నుంచే మానిటర్ చేస్తాం సార్. ఉక్రెయిన్ లో ట్రైన్ అయిన హ్యాకర్స్ మన దగ్గర ఉన్నారు సార్. నైస్. ఇప్పుడు మనందరం కలిసి ఏం చేయబోతున్నాం? బైక్ గ్యాంగ్ ని వెతకబోతున్నాం సార్. వద్దు, ఆపేద్దాం. సార్, బైక్ గ్యాంగ్ ని వెతకడం ఆపేసి బైక్ గ్యాంగ్ ని పట్టుకోవడానికి ఏం చేయాలో అది చేద్దాం. రివర్స్ ప్రాసెస్. సారథి సార్. ఇంతవరకు డబ్బు కోసం హత్య చేసిన వాళ్ళు ఇప్పుడేం చేస్తున్నారో చూడండి. ఎస్ సార్. అహ్మద్, ఎస్ సార్. రెగ్యులర్ గా డ్రగ్స్ యూజ్ చేసే కాలేజ్ పిల్లలు డ్రగ్స్ ఎలా కొంటున్నారో ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. 1 వీక్ లో నాకు అన్ని డీటెయిల్స్ కావాలి. అవును, నీ ప్లాన్ ఏంటి? బ్లాక్ డేస్ లో జరిగిన అన్ని హత్యలకి అక్యూజ్డ్ సరెండర్ అయ్యారని చెప్పావు కదా, అందుకే నెక్స్ట్ ఏజెంట్స్ అందరికి పంపించు. ఫాలో అవ్వమని చెప్పు. అర్జున్, చెప్పు బుజ్జి. అన్నయ్య, నువ్వు రికమెండేషన్ లెటర్ ఇస్తే నాకు చోట మంచి ఉద్యోగం వస్తుంది. ఓ లెటరే కదా, ఇవ్వరా? వద్దమ్మా, నేను ఒకడికి ఎవరైనా రికమెండ్ చేస్తే వాడు నా దగ్గర చదివిన ఎక్స్పెక్ట్ చేస్తాడు. నేను వాడికి సాయం చేస్తే ఎవరో ఒక అమాయకుడికి అన్యాయం జరుగుతుంది. బుజ్జి, అర్జున్ చెప్పేది కరెక్టేరా. బుజ్జి, ఏమనుకోకు, నేను రమ్య బర్త్డే ఫంక్షన్ కి డైరెక్ట్ గా వచ్చేస్తాను. హ్యాపీ బర్త్డే టు యూ. నా బుజ్జి బేబీ. దిస్ ఇస్ ఫర్ యూ. వావ్, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ. కేక్ చేత్తో కాదు. రే నిన్ను. మేము ప్రేమించుకుంటున్నాం. ఎందుకు అలా తడబడుతున్నావు? లవ్ చేస్తున్నానని ధైర్యంగా చెప్పరా. నువ్వమ్మా? తను ఒకవేళ లవ్ చేసినా ఈ పెళ్లిలో మాకు ఇష్టం లేదు అర్జున్. ఏం మావయ్య? ఉద్యోగం లేనివాడికి ఎలా పిల్లనివ్వమంటావు చెప్పు? త్వరగా ఉద్యోగం దొరుకుతుంది మావయ్య, లేదంటే నేనే లోన్ తీసుకుని ఓ బిజినెస్ స్టార్ట్ చేయిస్తాను. ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. మన తెలుగు కుర్రాలే వద్దనుకుంటున్నాను. అందరూ తాగుబోతులు. మొదటి కోడలే ఇంట్లో లేదు, ఇందులో రెండో కోడలంట. ఇలా చూడండి, నోరు పారేసుకోకండి. అమ్మా, మా ఆయనకి గనక ఉద్యోగం లేకపోతే నన్నిచ్చి పెళ్లి చేసేవారా చెప్పండి? ఈ అమ్మాయి కాకపోతే ఊళ్ళో 1000 మంది ఉన్నారే. 1000 మంది ఉన్నారు అత్తయ్య, కానీ ఇలా జులైగా తిరిగే వాడికి ఎవరు పిల్లనిస్తారు? బుజ్జి, ఏపీలో ఉన్న పిచ్చగాళ్లలో 410 మంది ఇంజనీరింగ్ చదివారంట. మీ అన్నయ్య గనక లేకపోతే నువ్వు 411వ వాడి అయ్యుంటావు. అన్నా, వైజాగ్ లో మన దగ్గర పౌడర్ కొని లైన్ లో వ్యాపారం చేసిన కుర్రాళ్ళు ఇళ్లే మొత్తం అందరిని ఎత్తుకొచ్చేసాను. 2 నెలలుగా నా దగ్గర పౌడర్ తీసుకోలేదు, అయినా లైన్ లో తిప్పుతున్నారు. మీరే కదరా బైక్ లో వచ్చి మా పౌడర్ ని కొట్టేసింది. మర్యాదగా మాకిచ్చేయండి, లేదా మీ పౌడర్ ని మేము దొంగలించలేదు. ఏదో కొత్త గ్రూప్ బైక్ మీద సరుకు సప్లై చేస్తోంది, వాళ్ళని అడిగి చూడండి. ఒక్కడిని వదిలేసి మిగతా వాళ్ళందరినీ చంపే. ఎందుకండి ఒక్కడిని మాత్రం వదిలేయమన్నారు? మన సరుకు మీద చెయ్యి వేస్తే ఏం జరుగుతుందో బయటకెళ్ళి చెప్పడానికి ఒకడు ఉండాలి కదా.
పోయినసారి మన దగ్గర 25 కేజీలు కొట్టేశారు, పర్వాలేదు. ఈసారి 1 టన్ను దించుతున్నాను, దాని విలువ 3,000 కోట్లు. నేను వస్తాను, అడ్డొచ్చిన వాడికి చావే. సరుకు దించు. ఓకే సార్. సార్ 3,000 కోట్లు విలువ చేసే 1 టన్ కొకేని కొలంబియన్ గ్యాంగ్ మళ్ళీ వైజాగ్ లోకి తీసుకురాబోతున్నారు. మ్యాటర్ కొంచెం పెద్దదిగా ఉంది, జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. సరే మావయ్య, నేను చూసుకుంటాను. చెప్పండి రాజారాం. అదే కొలంబియన్ గ్యాంగ్ నుంచి 3,000 కోట్ల రూపాయల పౌడర్ వస్తుంది. నాకు 10%, 300 కోట్లు. డీల్ ఓకే అంటే ఎక్కడ ఎప్పుడో చెప్తాను. డీల్ ఓకే. టూ డేస్ లో కొలంబియా నుంచి పౌడర్ వస్తుందంట. గ్రాఫిటీ వేయమని చెప్పు. అర్జున్ సిటీలో ఉన్నంత వరకు రిస్క్ తీసుకోవద్దు. సారా, మన ఎవరని మన బైకర్స్ కి తెలీదు, ఏజెంట్స్ కి తెలీదు. గ్రాఫిటీయే కనెక్షన్. గ్రాఫిటీ అంటే ఏంటో కూడా చాలా మందికి తెలీదు. దాన్ని స్కాన్ చేసి హ్యాక్ చేసి మన నెట్వర్క్ కనిపెట్టేంత సీన్ పోలీసులకి లేదు. ఒకవేళ కనిపెట్టినా అర్జున్ మాత్రమే కాదు, మొత్తం ఏపీ పోలీసు వచ్చినా సరే మనం బైక్ నడిపే స్పీడ్కి వాళ్ళెవ్వరూ మన వెంట్రుకు కూడా పీకలేరు. వెరీ గుడ్ ఐడియా అర్జున్, క్యారీ ఆన్, ఆల్ ది బెస్ట్. రే, డ్రగ్స్ ని మీరు ఎలా కొంటున్నారా? సార్, సేటన్ స్లేవ్స్ అని ఒక వెబ్సైట్ ఉంది సార్. అందులో ఆల్రెడీ మెంబర్గా ఉన్న వాళ్ళు నన్ను చేర్పించారు. ర్యాక్ బ్రౌజర్ ద్వారా దాంట్లో ఆర్డర్ చేస్తే గంజాయి, కోకైన్, హెరాయిన్, టీఎంటీ, ఎల్ఎస్టీ, హ్యాపీ పిల్స్ ఏదైనా బైక్లో తెచ్చి డెలివరీ చేసి వెళ్ళిపోతారు సార్. శశి సార్, ఇంటర్నెట్లో సాటన్ స్లేవ్స్ అనే వెబ్సైట్ ఉందట సార్. ఏదో ర్యాక్ బ్రౌజర్ ద్వారా ఆర్డర్ చేస్తే వాళ్లే బైక్ లో వచ్చి డెలివరీ ఇచ్చి వెళ్తారట సార్. ర్యాక్ బ్రౌజర్ అంటే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లాగే ర్యాక్ బ్రౌజర్ అని ఒకటి ఉంది సార్. ఫారిన్ కంట్రీస్ లో దీన్ని డార్క్ వెబ్ అని అంటారు. ఇది ఫేక్ ఐపీ అడ్రస్ క్రియేట్ చేసి దాన్ని మారుస్తూ ఉంటుంది. అందువల్ల దీన్ని ట్రేస్ చేయడం కష్టం సార్. సార్, నాకు ఐడియా వచ్చింది సార్. ఇప్పుడు అరెస్ట్ చేసిన కుర్రాళ్ళ చేతే వాళ్ళు చెప్పే వెబ్సైట్ కి వెళ్లి డ్రగ్స్ ఆర్డర్ చేస్తే డెలివరీ చేయడానికి ఓ బైక్ వాడు వస్తాడు కదా సార్. వాడిని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తే ఆ గ్యాంగ్ ని పట్టుకోవచ్చు కదా సార్. వద్దు, డెలివరీ చేసేవాడిని అరెస్ట్ చేస్తే పైన వాడు జాగ్రత్త పడతాడు. దానికి నా దగ్గర వేరే ఐడియా ఉంది. లత, నేను అడిగిన పెయిడ్ కిల్లర్స్ లిస్ట్ రెడీ. రెడీ సార్. టీమ్, ఆ విజువల్స్ ప్లే చేయండి. సిటీలో డబ్బు కోసం హత్య చేసేవాళ్ళు 6 సార్. 2 జైల్లో ఉన్నారు, 2 అబ్స్కాండ్. మిగతా 2 మాత్రం కొన్నేళ్లుగా ఈ వృత్తి చేయడం లేదు సార్. ఓకే, రిలాక్స్. బాగా సీరియస్ గా వెళ్తున్నట్టుంది కదా. ఓ గేమ్ ఆడదామా? ఊరికే జాలీగా. ఓకే సార్. ఓకే సార్. మీ ఇద్దరికి ఓ సెల్ఫీ కాంపిటీషన్ పెడతాను. ఎవరు గెలుస్తారో చూద్దాం. నిజంగానా సార్? మీరు సెల్ఫీలు తీసుకుని సారథికి పంపించండి. డన్ సార్. గుడ్. వచ్చే సార్. గెలిచానా సార్? నేనే కదా సార్. సారథి, వీళ్ళ సెల్ఫీల్ని వృత్తి మానేసిన రౌడీలకి పంపించి వీళ్ళిద్దరిని హత్య చేయమని చెప్పండి. సార్ 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 కళ్ళజోడులో ఉన్న కెమెరా సిగ్నల్ దొరికింది సార్. సారథి వృత్తి చేయని రౌడీ ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఆ రౌడీ నంబర్ కూడా ట్రాక్ చేస్తున్నాం సార్. వీళ్ళిద్దరిని మీరు చంపాలి. ఈ వృత్తి చేయడం లేదని ఫోటోస్ అన్నిటినీ ఎవరికో ఫార్వర్డ్ చేశాడు సార్. కానీ ఆ ఫోన్ నుంచి మెసేజ్, మెయిల్, వాట్సాప్ ఏది యూజ్ చేయలేదు సార్. ఎలా ఫార్వర్డ్ చేశాడో తెలియట్లేదు. అడ్వాన్స్ పని అయ్యాక చెప్తాను. సారథి, వాడి ఫోన్ కొట్టేయండి. బ్రౌజింగ్ హిస్టరీ ఓపెన్ చేసి వాడు యూజ్ చేసిన లింక్స్ పంపించండి. ఇందులో బ్రౌజింగ్ హిస్టరీ లేదు సార్. సారథి, స్టాప్ స్టాప్, బ్యాక్ రండి. ఆ యాప్ ఓపెన్ చేయండి. సార్, ఇది కూడా ర్యాక్ బ్రౌజర్ సార్. ఓ మై గాడ్,
అంటే ట్రాక్ బ్రౌజర్ తో ఈ బైక్ గ్యాంగ్ ఓ పెద్ద క్రైమ్ నెట్వర్క్ ని క్రియేట్ చేశారు కదా. దాన్ని హ్యాక్ చేయండి. టీమ్ అలర్ట్, ఆ ఐపీ అడ్రస్ ని ఫాలో చేసి ఫోటోస్ ఎక్కడెక్కడికి ఫార్వర్డ్ అయ్యాయో కనిపెట్టండి. సక్సెస్, కనిపెట్టేశాం. ఫోటోస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏరియాలో ఒక ఫోన్ కి వెళ్లి అక్కడ నుంచి జగదాంబ జంక్షన్ ఏరియాలో ఓ ఫోన్ కి వెళ్ళాయి సార్. శశి, వెంటనే డిస్ట్రిక్ట్ కోర్టుకు వెళ్ళు. అహ్మద్, నువ్వు జగదాంబ జంక్షన్కి వెళ్ళు వెంటనే. ఫాస్ట్. సార్, జగదాంబ ఏరియా ఫోన్ నుంచి వేరే ఏరియా ఫోన్ కి ఫార్వర్డ్ అయింది సార్, కానీ లొకేషన్ జంప్ అవుతూనే ఉంది సార్. కమాన్ ఆ అడ్రస్ ఎలాగైనా కనిపెట్టండి. సార్, కమాన్. ఆల్మోస్ట్ క్లోజ్ గా వచ్చేసాం సార్. అబాట్ నీకు ఫోటోస్ పంపిన వాళ్ళని వెంటనే ఎస్కేప్ అవ్వమను. సార్, ఈ ఏరియాలో చాలా ఇళ్లున్నాయి, ఎవరో కనిపెట్టలేకపోతున్నాం. అబ్స్కాండ్ అయిపోయాడు సార్. చాలా మంది లాయర్స్ ఉన్నారు సార్, ఎవరిని స్పాట్ చేయలేకపోతున్నాం. ఓకే, గుడ్ ట్రై. నో వరీస్. అహ్మద్కి లాస్ట్ లొకేషన్ పంపించండి. అహ్మద్, కనెక్షన్ కట్ అయిన చోటుకి వెళ్ళి ఎంక్వైరీ చేయి. లొకేషన్ లో ఒక బిల్డింగ్ లో బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయిన బిల్డింగ్ నుండి ఒకడు బీకింగ్ బైక్ లో తప్పించుకున్నాడు. చుట్టూ ఉన్న అన్ని స్మార్ట్ ఫోన్ ఫుటేజెస్ ని క్లియర్